ఒక వ్యక్తి గుడికి వెళితే రాజ్యాంగం అతనికి ఒక ప్రత్యేకమైన రక్షణ కవచాన్ని ఇస్తోంది. అదే వ్యక్తి అదే సామాజిక నేపథ్యంతో గుడికి బదులు చర్చికి వెళ్లడం మొదలుపెడితే ఆ రక్షణ కవచం ఆటోమేటిక్గా రద్దయిపోతోంది. వినడానికి చాలా విడ్డూరంగా అనిపిస్తోంది గదా. అవునండి. కానీ 1950 నుంచి మన దేశంలో చట్టం సరిగ్గా ఇలాగే పనిచేస్తోంది. ఈనాటి మన లోతైన విశ్లేషణలో ఇదే సంక్లిష్టమైన వైరుధ్యాన్ని మనం పరిశీలించబోతున్నాం. అందరికీ స్వాగతం. నమస్కారం. ఈ టాపిక్ నిజంగానే చాలా సెన్సిటివ్, అలాగే ఎంతో కీలకమైనది కూడా. ఖచ్చితంగా. అసలు మతం మారితే సమాజంలో ఒక వ్యక్తి అనుభవిస్తున్న కుల వివక్ష రాత్రికి రాత్రే మాయమైపోతోందా? దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా, అలాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం వర్తింపుపై సుప్రీంకోర్టిచ్చిన తీర్పు చుట్టూ ఉన్న ఆ సామాజిక చిక్కుముడులను ఈరోజు మనం విప్పుదాం. రైట్. దీనికోసం మనం తెలంగాణ హైకోర్టు న్యాయవాది ఒకరు ఇచ్చిన అత్యంత వివరణాత్మక ఇంటర్వ్యూ ముఖ్యాంశాలను ఆధారంగా చేసుకుంటున్నాం. అవును. ఇక్కడ మన లక్ష్యమేంటంటే ఎవరి పక్షం వహించకుండా వామపక్ష లేదా మితవాద భావజాలాలకు అతీతంగా కేవలం చట్టం, రాజ్యాంగం గురించి మాత్రమే మాట్లాడటం. నేటి సామాజిక వాస్తవాలకు, చట్టాలకు మధ్య ఉన్న ఆ భారీ అగాధాన్ని ఉన్నదున్నట్లుగా విశ్లేషిద్దాం. ఖచ్చితంగా అండి. ఇది కేవలం ఒక కోర్టు తీర్పు గురించిన చర్చ మాత్రమే కాదు. తరతరాలుగా వస్తున్న సామాజిక అస్తిత్వానికి, కాగితాల మీద రాసుకున్న ఆధునిక చట్టాలకు మధ్య జరుగుతున్న ఒక సంఘర్షణ ఇది. అసలు కులం అనేది సమాజంలో ఎవరూ తప్పించుకోలేని ఒక వాస్తవమైనప్పుడు మన చట్టాలు దాన్ని కళ్ళు మూసుకొని ఎందుకు లెక్క కడుతున్నాయే అనే పాయింట్ దగ్గర్నుంచి మొదలు పెడదాం. ఏమంటారు? తప్పకుండా. ఈ విషయాన్ని మనం లోతుగా అర్థం చేసుకోవాలంటే ముందుగా భావోద్వేగాలను పక్కనబెట్టి న్యాయ వ్యవస్థ ఎలా ఆలోచిస్తుందో చూడాలి. సుప్రీంకోర్టు ఇటీవల ఒక తీర్పిచ్చింది కదా, దళితులు క్రైస్తవంలోకి మారితే వారి ఎస్సీ హోదా రద్దవుతుందని స్పష్టం చేసింది. అవునండి. తద్వారా అట్రాసిటీ చట్టం కింద లభించే ఆ ప్రాథమిక రక్షణ కూడా పోతుందని చెప్పింది. దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం 1950 నాటి చారిత్రక నేపథ్యానికి వెళ్ళక తప్పదు. ఒక్క నిమిషం. ఇక్కడే నాకు పెద్ద సందేహం వస్తోంది. సుప్రీంకోర్టు తీర్పును చాలామంది విమర్శిస్తున్నారు కదా. ఒక వ్యక్తి ఏ మతంలో ఉన్నా సమాజం అతన్ని చూసే తీరు మారనప్పుడు కోర్టు ఎలా రక్షణ తీసేస్తోంది అని అడుగుతున్నారు. అది సహజమైన ప్రశ్నే. అంటే అసలు న్యాయపరంగా చూస్తే సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు సరైందేనా? చట్టం వాస్తవాలకెందుకంత దూరంగా ఉండిపోయింది? ఇక్కడే మనం ఒక లాజికల్ విషయాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. న్యాయమూర్తులిచ్చిన తీర్పు ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టం ప్రకారం 100% సరైనదే. ఓహో, అంటే వాళ్ళు తప్పు చేయలేదంటారు. ఎగ్జాక్ట్లీ. వారు తమ సొంత అభిప్రాయాలను తీర్పుగా ఇవ్వలేదు. 1950లో అప్పటి రాష్ట్రపతి జారీ చేసిన షెడ్యూల్డ్ క్యాస్ట్ ఆర్డర్ అనే ఒక చట్టాన్ని వారు యథాతథంగా అన్వయించారంతే. రైట్. ఆ 1950 ఆర్డర్ అసలు ఏం చెప్తోంది? ఆ ఆర్డర్ చాలా స్పష్టంగా కేవలం హిందూ మతంలో ఉన్నవారికి మాత్రమే ఎస్సీ హోదా వర్తిస్తుంది అని చెబుతోంది. ఆ తర్వాత దానికి సవరణలు చేసి సిక్కు మరియు బౌద్ధ మతాలను కూడా అందులో చేర్చారనుకోండి. అంటే ఆ డెఫినిషన్ ప్రకారం చూస్తే క్రైస్తవంలోకి లేదా ఇస్లాంలోకి వెళ్లిన వారికి ఆ చట్టం వర్తించదనమాట. ఖచ్చితంగా. కాబట్టి ఆ తీర్పు విషయంలో న్యాయమూర్తుల తప్పేమీ లేదు. కాని అసలు ఆ 1950 నాటి చట్టం రూపకల్పనలోనే ఒక పెద్ద సాంకేతిక, సామాజిక లోపం ఉంది అనేది ఇక్కడ మనం గమనించాలి. అంటే చట్టమే వాస్తవానికి దూరంగా ఉందంటారా? అవునండి. చట్టం ఏం చెబితే న్యాయస్థానాలు దాన్ని వ్యాఖ్యానిస్తాయి తప్ప కోర్టులు స్వయంగా రాజ్యాంగ సవరణలు చేయలేవు కదా. అది పార్లమెంటు పరిధిలోని విషయం. కాని ఇక్కడే ఒక సహజమైన ప్రశ్న వస్తుంది. ఒక చట్టం సామాజిక వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నప్పుడు లేదా పౌరుల మధ్య స్పష్టమైన వివక్ష చూపుతున్నప్పుడు కోర్టులు ఆ చట్టాన్ని గుడ్డిగా ఫాలో అవ్వాలా? అది చాలా పెద్ద డిబేట్. అసలు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రతి పౌరుడికి చట్టం ముందు సమానత్వాన్ని కల్పిస్తోంది కదా. మరి ఒక వర్గానికి కేవలం మతం ఆధారంగా రక్షణ దూరం చేయడం ఆ సమానత్వానికి విరుద్ధం కాదా? మీరు కరెక్ట్ పాయింట్ రైజ్ చేశారు. మీరు అడిగిన ఈ పాయింట్ చట్టంలోని అతిపెద్ద లొసుగును ఎత్తిచూపుతోంది. ఇదే రాజ్యాంగం షెడ్యూల్డ్ తెగలకు చెందిన గిరిజనుల విషయంలో, అంటే ఎస్టీల విషయంలో ఎలా వ్యవహరిస్తోందో చూస్తే నిజంగానే ఆశ్చర్యం వేస్తుంది. అవును. దళితుల విషయంలో మతం మారితే ఎస్సీ హోదా పోతుంది అని చెబుతున్న చట్టం గిరిజనుల విషయంలో మాత్రం అలా చెప్పదు కదా. అవునండి, చెప్పదు. ఒక గిరిజన వ్యక్తి క్రైస్తవం స్వీకరించినా, ఇస్లాం స్వీకరించినా
లేదా ఇంకే మతంలోకి వెళ్ళినా సరే వాళ్ళ ఎస్టీ హోదా అలాగే ఉంటుంది. అంటే విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు మరియు ఆ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం రక్షణ అన్నీ వాళ్లకు అలాగే కొనసాగుతాయా? 100% కొనసాగుతాయి. ఎలాంటి డోకా ఉండదు. ఇదెక్కడి విచిత్రమండి. అంటే చట్టం దృష్టిలో ఒక ఎస్టీ వ్యక్తి మతం మారినా రక్షణ కొనసాగుతుంది, కాని ఒక ఎస్సీ వ్యక్తి మతం మారితే మాత్రం రక్షణ పోతుంది. దీని వెనక ఉన్న లాజిక్ ఏంటి? వినడానికి విడ్డూరంగా ఉన్నా దీనికో టెక్నికల్ లాజిక్ ఉంది. ఒక వర్గానికి ఒకలా ఇంకో వర్గానికి ఇంకోలా చట్టం ఎందుకు స్పందిస్తోందసలు? ఆ మెకానిజం ఏంటో కాస్త విడమర్చి చెప్పండి. ఆ మెకానిజం అంతా కూడా వారి సామాజిక గుర్తింపు పునాదుల్లో ఉందండి. గిరిజనుల గుర్తింపనేది వారి మతం మీద ఆధారపడి లేదు అనేది చట్టం వాదన. అంటే వాళ్ల భౌగోళిక నేపథ్యమంటారా? అవును. చారిత్రకంగా వారు అడవుల్లో, భౌగోళికంగా ఒక నిర్దిష్టమైన ప్రాంతంలో మెయిన్ స్ట్రీమ్ సమాజానికి దూరంగా బతికారు కదా. వారికొక ప్రత్యేకమైన సంస్కృతి, ఒక సొంత భాష, ఆచారాలు ఉంటాయి. రైట్. మెయిన్ స్ట్రీమ్ హిందూ కుల వ్యవస్థతో వారికి సంబంధం లేదు. ఎగ్జాక్ట్లీ. అందుకే గిరిజనులకు హిందూ వివాహ చట్టం లేదా హిందూ వారసత్వ చట్టం లాంటివి కూడా వర్తించవు. వాళ్ల గుర్తింపు మతానికి అతీతమైనది కాబట్టి వారు ఏ మతంలోకి వెళ్ళినా ఆ సామాజిక వెనుకబాటుతనం, ఆ భౌగోళిక ఏకాంతం అలాగే ఉంటాయని చట్టం నమ్ముతోంది. ఓహో, అర్థమైంది. కానీ దళితుల విషయంలో చట్టం వాదన వేరుగా ఉందన్నమాట. అవునండి. కులం అనేది కేవలం హిందూ మత వ్యవస్థలోని అంటే ఆ వర్ణ వ్యవస్థలోని ఒక అంతర్భాగమని చట్టం భావిస్తోంది. కాబట్టి ఆ మతం నుంచి బయటకు వెళితే ఆటోమేటిక్గా కుల వ్యవస్థ నుంచి కూడా బయటకు వెళ్ళినట్లే అని ఒక టెక్నికల్ కంక్లూజన్కి వచ్చేసింది. అబ్బా, ఇక్కడే అసలైన పాయింట్ దొరికింది. కులం నుంచి బయటకు వెళ్ళినట్లే అని అనుకోవడం ఎంత పెద్ద భ్రమ! నిజమే, చాలా పెద్ద భ్రమ. గిరిజనుల స్టేటస్ ఎప్పటికీ మారదా? అంటే అక్కడ చట్టం ఒక ఇండివిజువల్ టెస్ట్ పెట్టింది గదా. ఒక గిరిజన వ్యక్తి బాగా చదువుకుని నగరాలకు లేదా విదేశాలకు వెళ్ళిపోయి ఆర్థికంగా స్థిరపడితే పరిస్థితేంటి? ఆ వ్యక్తి గనక తన ట్రైబల్ కల్చర్కు పూర్తిగా దూరమైతే అప్పుడు ఎవరైనా కోర్టుకు వెళ్తే కోర్టులు విచారణ జరుపుతాయి. దాన్ని లీగల్గా ట్రయల్ అంటారు. అవును. ఇతను తన కమ్యూనిటీకి దూరమయ్యాడు, ఆ లక్షణాలు కోల్పోయాడు కాబట్టి ఎస్టీ హోదా తీసేయొచ్చు అని తీర్పులిచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి కదా. కరెక్ట్. అంటే అక్కడ ఆ వ్యక్తిగత జీవితంలో మార్పు వచ్చిందా లేదా అని ఆధారాలతో సహా ఒక విచారణ అనేది జరుగుతోంది. మరి అదే లాజిక్ ఎస్సీలకు ఎందుకు వర్తించట్లేదండి? మతం మారినంత మాత్రాన సమాజం వారిని దళితులుగా చూడటం మానేసిందా లేదా అని కనీసం విచారించకూడదా? అదొక వ్యాలిడ్ క్వశ్చన్. ఏ ఆధారాలు లేకుండా ఒకేసారి బ్లాంకెట్ బ్యాన్ లాగా హోదా ఎందుకు తీసేస్తున్నారు అనేది ఇక్కడ $1 మిలియన్ ప్రశ్న. సరిగ్గా చెప్పారు. గిరిజనుల విషయంలో వాస్తవ పరిస్థితులను అంటే ఆ ఎంపిరికల్ రియాలిటీని పరిగణనలోకి తీసుకుంటున్న చట్టం దళితుల విషయంలో కేవలం సిద్ధాంతాల మీద మాత్రమే ఆధారపడుతోంది. అంటే థియరీని బేస్ చేసుకుని ప్రాక్టికల్ లైఫ్ని డిసైడ్ చేస్తున్నారన్నమాట. అవును. సుప్రీంకోర్టు తన తీర్పులో మత గ్రంథాలను, ముఖ్యంగా బైబిల్లోని న్యూ టెస్టమెంటును ఉటంకించడం ఇక్కడ మనం గమనించాలి. బైబిల్ ప్రకారం జీసస్ క్రైస్ట్ ముందు అందరూ సమానమే అని కోర్టు పేర్కొంది. దేవుని ముందు జూదరులకు, క్రైస్తవులకు లేదా బానిసకు, యజమానికి ఎలాంటి తేడా లేదని చెప్పింది కదా. ఎగ్జాక్ట్లీ. దేవుడి ముందు ఆ తారతమ్యాలు లేవు కాబట్టి క్రైస్తవంలోకి వెళ్లిన తర్వాత కులం అనే భావనకు తావు లేదు అనేది వాళ్ల వాదన. అందువల్లే ఎస్సీ హోదా అవసరం లేదు అనేది ఆ తీర్పులోని ప్రధానమైన లాజిక్. ఇది వినడానికి బాగుంది కాని వాస్తవానికి చాలా అంటే చాలా దూరంగా ఉందండి. ఎలాగంటారు? థియలాజికల్ టెక్స్ట్ల పరంగా చూస్తే ఏ మతంలోనూ దేవుడి ముందు హెచ్చుతగ్గులు ఉండవు కదా. హిందూ మతంలో కూడా బ్రహ్మమొక్కటే, ఆత్మ ఒక్కటే అని ఉపనిషత్తులు ఘంటాపథంగా చెబుతాయి. అవును, అద్వైత వేదాంతం అదే చెబుతుంది. మరి గ్రంథాల్లో ఉన్న సమానత్వం నిజంగాని సమాజంలో ఉంటే అసలీ వివక్ష, ఈ అట్రాసిటీ చట్టం అవసరమే వచ్చేది కాదు కదా. 100% నిజం. దేవుడి ముందు సమానమే కావచ్చు, ఆని గుడి బయట, చర్చ్ బయట మనుషుల పరిస్థితి ఏంటి అన్నదే కదా ఇక్కడ పాయింట్. అదే ఇక్కడ ప్రధానమైన కాంట్రాడిక్షన్. మరణం తర్వాత దేవుడి ముందు అందరూ సమానమే కావచ్చు, కాని భూమి మీద బతుకున్నప్పుడు ఈ సమాజం ఆ సమానత్వాన్ని పాటిస్తోందా లేదా అన్నది చూడాలి. ఖచ్చితంగా చూడాలి. మీరొక ప్రాక్టికల్ విషయాన్ని గమనించండి. క్రైస్తవంలో కులం లేదు అని థీరీ చెప్తోంది, కాని ఆచరణలో ఏముంది? మన తెలుగు రాష్ట్రాల్లోని దళితుల్లో అధిక శాతం మంది క్రైస్తవం స్వీకరించారు కదా. అవునండి, చాలా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. కాని ఇక్కడ చర్చిల నిర్వహణ, వాటి ఆస్తుల నియంత్రణ, డయాసిస్ బోర్డులలో ఇప్పటికీ ఆధిపత్య కులాల వారే ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
అక్కడ కూడా కులాల వారీగా విడిపోయిన పరిస్థితి ఉంది. వామ్మో! అంటే కులం అక్కడ కూడా వారిని వదల్లేదనమాట. వదల్లేదు. ఇంకా ఆశ్చర్యకరమైన, బాధాకరమైన విషయమేంటంటే, ఒక అగ్రవర్ణ నేపథ్యం నుంచి వచ్చి పాస్టర్గా మారిన వ్యక్తుల మీద దాడి జరగడం మనం వార్తల్లో పెద్దగా చూడము. అవును, అది రేర్గా జరుగుతుంది. కానీ ఎవరైతే దళిత నేపథ్యం నుంచి వచ్చి పాస్టర్లుగా లేదా మతబోధకులుగా ఉన్నారో వారిమీదే ఎక్కువగా భౌతిక దాడులు, సామాజిక బహిష్కరణలు జరుగుతున్నాయి. దీన్ని బట్టి మీకేమర్థమవుతుంది? చాలా క్లియర్ అండి. దాడులు చేసేవారి ఉద్దేశం మతం కాదు, కులమే. ఎగ్జాక్ట్లీ. పాయింట్ పట్టుకున్నారు. ఒక వ్యక్తి క్రైస్తవుడు అయినందువల్ల అతని మీద దాడి జరగడం లేదు, అతనొక దళితుడు అయినందువల్ల దాడి జరుగుతోంది. ఖచ్చితంగా. క్రిమినల్ న్యాయశాస్త్రంలో ఎప్పుడూ కూడా నేరస్తుడి ఉద్దేశం అంటే మోటివ్ అండ్ ఇంటెన్షన్ చాలా కీలకం. నేరం ఎందుకు జరిగింది అనేది మనం చూడాలి. రైట్. ఒక వ్యక్తి దళితుడు అనే అహంకారంతోనే అతనిపై దాడి జరిగినప్పుడు అతను చర్చిలో ప్రార్థన చేస్తున్నాడా, గుడిలో చేస్తున్నాడా, లేక ఇంట్లో ఉన్నాడనేది అస్సలు ముఖ్యం కాదు. దాడికి గల కారణం మాత్రమే ముఖ్యం కదా. అవును. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం అనేది రిజర్వేషన్లు లేదా ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించింది కాదు. అది ప్రాణరక్షణ, ఆత్మగౌరవానికి సంబంధించిన ఒక క్రిమినల్ లా. అంటే దాడికి కారణం కుల వివక్ష అయినప్పుడు రక్షణ కూడా ఆ వాస్తవం ఆధారంగానే ఉండాలి తప్ప బాధితుడు సర్టిఫికేట్ మీద ఏ మతం ఉంది అనే దానిమీద కాదంటాడు. ఖచ్చితంగా అంతే అండి. ఈ పాయింట్ చాలా స్పష్టంగా ఉంది. చట్టం మనుషుల మనస్తత్వాలను పసిగట్టడంలో పూర్తిగా విఫలమవుతోంది. సరే, ఇప్పుడు చట్టంలో ఉన్న ఇంకొక లాజికల్ చిక్కుముడి గురించి మాట్లాడుకుందాం. చెప్పండి. ఒక దళితుడు క్రైస్తవం స్వీకరించి ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు తిరిగి తన మాతృమతంలోకి అంటే హిందూ మతంలోకి వస్తే ఏమవుతుంది? అప్పుడు మళ్ళీ అతనికి ఎస్సీ హోదా ఇస్తారా? ఇక్కడే న్యాయ వ్యవస్థ ఒక విచిత్రమైన కొలమానాన్ని తీసుకొచ్చింది. ఏంటది? కోర్టుల వాదన ప్రకారం ఆ వ్యక్తి తిరిగి హిందూమతంలోకి వచ్చిన తరువాత ఆ కమ్యూనిటీ లేదా సమాజం అతని మళ్లీ తమవాడిగా అంగీకరిస్తే, అతను మళ్లీ పాత ఆచారాలను పాటిస్తే అప్పుడు ఎస్సీ హోదా తిరిగి వర్తిస్తుందని చెబుతున్నారు. అబ్బా, దీని వెనుక ఉన్న లాజిక్ ఒకసారి ఆలోచించండి. అసలు క్రైస్తవంలోకి వెళ్ళినప్పుడు నీకు కులం లేదు, కుల వ్యవస్థతో నీకు బంధం తెగిపోయింది అని చెప్పిన చట్టమే కదా ఇది. అవునండి. మరి తిరిగి రాగానే మళ్ళీ ఏ ఆధారంగా అతన్ని దళితుడు అని గుర్తిస్తోంది? అదే కదా ఇక్కడున్న వైరుధ్యం. దీని ఒక ఉదాహరణతో చూద్దాం. మన కంప్యూటర్ సిస్టంలో ఒక పాత సాఫ్ట్వేర్ ఉంది అనుకుందాం. దానికి మనం కొత్త యూజర్ ఐడి క్రియేట్ చేయగానే మన పాత బ్రౌజింగ్ హిస్టరీ, డేటా మొత్తం డిలీట్ అయిపోయిందని ఆ సిస్టం భ్రమపడుతోంది. కరెక్ట్. ఆ సిస్టమ్ దృష్టిలో మనం కొత్త వ్యక్తులం. కానీ ఇంటర్నెట్కి కనెక్ట్ అవ్వగానే అవే పాత టార్గెటెడ్ యాడ్స్ వస్తూనే ఉంటాయి. మళ్ళీ చెప్పారు. అంటే చట్టం అనే సిస్టమ్ సర్టిఫికెట్ మీద మతం పేరు మార్చగానే కులం చెరిగిపోయిందని అనుకుంటోంది. కానీ బయట సమాజం మాత్రం ఆ వ్యక్తిని పాత కులం లెన్స్ నుంచే చూస్తోంది కదా. అవును. మళ్ళీ వెనక్కి రాగానే పాత డేటాను రీస్టోర్ చేసినట్లు పాత కులాన్ని అంటగడుతోంది. మనిషి ఐడెంటిటీ అనేది మనం ల్యాప్టాప్లో స్విచ్ ఆన్, స్విచ్ ఆఫ్ చేసుకునే సెట్టింగ్ కాదు కదా. మీరు చెప్పిన డిజిటల్ మెకానిజం ఉదాహరణ 100కి 100 పాళ్ళు సరిపోతుందండి. చట్టం ఒక మెకానికల్ రీసెట్ బటన్లాగా పనిచేస్తుంటే సమాజం మాత్రం ఎప్పటికీ ఆ పాత హిస్టరీనే చూస్తోంది. ఎగ్జాక్ట్లీ. ఇంకో రకంగా చెప్పాలంటే పెరోల్ మీద బయటకొచ్చిన ఖైదీ మళ్లీ జైలుకు వెళ్ళినట్టుంది. అవును. దీని వెనుక దళితులు అనుభవిస్తున్న ఆ భయంకరమైన మానసిక వ్యధను మనం అర్థం చేసుకోవాలి. ఒక ప్రముఖ మాజీ పోలీస్ అధికారి తన పుస్తకంలో రాసిన మాటలిక్కడ గుర్తొస్తున్నాయి. ఏమని రాశారు? ఈ దేశంలో ఏ కులం వాడైనా ఒకసారే పిడతాడు, ఒకసారే చనిపోతాడు. కాని దళితులు మాత్రం రోజూ కొన్ని కోట్ల సార్లు మరణిస్తూనే ఉంటారు అని రాశారు. వామ్మో, వింటుంటేనే గుండె తరుక్కుపోతోందండి. దీని అర్థం ఏమిటంటే ఇదొక అప్రకటిత విచారణ లాంటిది, ఒక అన్డిక్లేర్డ్ ట్రయల్ అన్నమాట. ప్రతిరోజూ తమ గుర్తింపును, ప్రతిభను, క్యారెక్టర్ను సమాజం ముందు నిరూపించుకోవాల్సిన నిరంతర పరీక్ష ఇది. నిజమే. ఒక వ్యక్తి మతం మారి తిరిగి వచ్చినప్పుడు సమాజం అతన్ని అంగీకరించిందా లేదా అనే ఒక చట్టపరమైన టెస్టు పెడుతున్నారు. కానీ అసలు చూడాల్సింది అది కాదు. మరి ఏంటి? ఆ వ్యక్తి ఏ మతంలో ఉన్నా అగ్రవర్ణాల వారి మైండ్ సెట్ మారిందా లేదా అన్నది చూడాలి. సమాజం వారిని నిజంగా సమానంగా చూస్తోందా? పర్ఫెక్ట్గా చెప్పారు. ఈ సామాజిక వాస్తవికత మీద ఆ టెస్ట్ అనేది చట్టం ఎక్కడా చేయడం లేదు.
ఇక్కడే కాన్స్టిట్యూషనల్ లాజిక్ దెబ్బతింటోంది. మనం కేవలం లీగల్ పుస్తకాల చుట్టూ తిరుగుతున్నాం కానీ అందులో ఉండాల్సిన హ్యూమన్ ఎలిమెంట్స్ని పూర్తిగా మిస్ అవుతున్నాం. అవును. ఇక్కడ మరొక ఆసక్తికరమైన కోణం కూడా వస్తోందండి. మన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 గురించి మాట్లాడుకుందాం. ఇది పౌరులకు తమకు నచ్చిన మతాన్ని ఆచరించే స్వేచ్ఛను ఒక ప్రాథమిక హక్కుగా ఇచ్చింది కదా. అవును, ఫండమెంటల్ రైట్ అది. మరి ఒక పౌరుడు ఆ హక్కును వాడుకుంటే దానికి ప్రతిఫలంగా ఎస్సీ హోదాలాంటి ఇంకొక రక్షణ హక్కును రాజ్యం ఎలా లాగేసుకుంటుంది? ఇది రాజ్యాంగ నిపుణులు, విశ్లేషకులు లేవనెత్తుతున్న ఒక అత్యంత కీలకమైన పాయింట్ అండి. ఆర్టికల్ 25 ప్రకారం ఏ మతాన్నైనా స్వీకరించే హక్కు ఎంత ఉందో, ఏ మతాన్ని ఆచరించకపోవటానికి కూడా అంతే హక్కుంది. అంటే నాస్తికత్వమంటారా? ఎగ్జాక్ట్లీ, ఇథీజం. ఇక్కడే నాస్తికత్వం అనే అంశం వస్తుంది. నాస్తికత్వానికి ఒక ప్రత్యేకమైన పవిత్ర గ్రంథమంటూ ఏమీ లేదు. బైబిల్లాగా దేవుడి ముందు అందరూ సమానం అని చెప్పే థియరీ అక్కడ లేదు. మరి ఒక దళిత వ్యక్తి రేపు పొద్దున్న నేను ఏ దేవుణ్ణి నమ్మను, నేను ఏ మత గ్రంథాన్ని ఫాలో అవ్వను, నేను పూర్తిగా నాస్తికుడిగా మారుతున్నాను అని ప్రకటిస్తే పరిస్థితి ఏంటి అంటారు? అదే కదా అసలు చిక్కు. ఆ వ్యక్తి హిందూ మతంలో లేడు కాబట్టి ఎస్సీ హోదా తీసేస్తారా? సమాజం అతన్ని దళితుడుగా చూడటం మానేస్తుందా? ఖచ్చితంగా మానేయదు. మరి అలాంటప్పుడు నువ్వు హిందూ మతంలో ఉంటేనే నీకు అట్రాసిటీ చట్టం రక్షణిస్తాను, లేకపోతే తీసేస్తాను అని చెప్పడం అంటే ఏంటి? పౌరులను తమకు నచ్చిన మతాన్ని లేదా నాస్తికత్వాన్ని ఎంచుకోనివ్వకుండా చట్టమే స్వయంగా భయపెట్టడమే అవుతుంది. ఇది వినడానికి చాలా భయంకరంగా ఉందండి. రాజ్యమే స్వయంగా పౌరుల ఫండమెంటల్ రైట్స్ను ఒక బేరసారాల సాధనంగా వాడుకుంటున్నట్లుంది. అవును, బార్గెనింగ్ చిప్ లాగా అన్నమాట. ఒక వ్యక్తి తన ఇష్టప్రకారం ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకుంటే, నువ్వు పుట్టుకతో అనుభవిస్తున్న వివక్షకు నేనిస్తున్న రక్షణను లాగేసుకుంటాను అనడం ఏమాత్రం న్యాయం? ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం కదా. 100కి 100 విరుద్ధమే. అయితే ఇదంతా వింటుంటే ఒకటే అనిపిస్తోంది, పరిష్కారం ఎక్కడుందనే ప్రశ్న వస్తోంది. సుప్రీంకోర్టు ఉన్న చట్టాన్ని గౌరవించి తీర్పు ఇచ్చింది కాబట్టి మనం కోర్టును తప్పుపట్టలేము. మరి సమస్యను ఎవరు పరిష్కరించాలి అంటారు? స్పష్టంగా చెప్పాలంటే ఈ బాధ్యత పూర్తిగా పార్లమెంటుదేండి. న్యాయస్థానాలు ఎప్పుడూ ఉన్న చట్టాన్ని మాత్రమే వ్యాఖ్యానిస్తాయి. అంటే చట్టాలు చేసేది చట్టసభలే కాబట్టి వాళ్లే పూనుకోవాలంటారు. అవును, చట్టంలో చిన్న చిన్న గ్యాప్సుంటే కోర్టులు పూడ్చగలవు. కాని ఒక చట్టం రాజ్యాంగ మూలసూత్రాలకే విరుద్ధంగా ఉన్నప్పుడు దాన్ని పూర్తిగా సవరించాల్సింది పార్లమెంటే. రైట్. ఆ 1950 నాటి ఆర్డినెన్స్ను ప్రస్తుత సామాజిక వాస్తవాలకు అనుగుణంగా మార్చాల్సిన బాధ్యత ఇప్పుడు పొలిటికల్ పార్టీల మీదుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అతి పెద్ద విషయం రాజ్యాంగంలోని ఆర్టికల్ 17. అంటరానితనాన్ని నిషేధించే ఆర్టికల్ కదా అదే? ఎగ్జాక్ట్లీ. ఈ ఆర్టికల్ అంటరానితనాన్ని దాని అన్ని రూపాల్లోనూ సంపూర్ణంగా నిషేధించింది. ఈ ఆర్టికల్ కింద ఏ మతానికి మినహాయింపు లేదు. అంటే కుల వివక్ష అనేది ఏ రూపంలో జరిగినా శిక్షార్హమే అన్నమాట. అవునండి. ఏ రూపంలో కుల వివక్ష జరిగినా బాధితుడు ఏ మతంలో ఉన్నా లేదా నాస్తికుడుగా ఉన్నా సరే చట్టం అతన్ని రక్షించాలి. అది మన ప్రాథమిక సూత్రం కావాలి. దీన్ని బట్టి చూస్తుంటే ఆ సానుకూల వివక్ష అంటే అఫర్మేటివ్ యాక్షన్ అనేది కేవలం ఏదో ఉచితంగా ఇచ్చే పథకం కాదు అని స్పష్టమవుతోంది. ఖచ్చితంగా కాదు. తరతరాలుగా ఒక వర్గం అనుభవించిన సామాజిక, చారిత్రక అన్యాయాలను సరిదిద్ది వారిని సమాజంలో సమాన స్థాయికి తీసుకురావడానికి రాజ్యాంగం కల్పించిన ఒక పవర్ఫుల్ ఆయుధం అది. చాలా కరెక్ట్గా చెప్పారు. దాన్ని కేవలం 1950ల నాటి మతపరమైన సిద్ధాంతాల ఆధారంగా కాకుండా ఈ 21వ శతాబ్దపు సామాజిక వాస్తవాల ఆధారంగా అప్డేట్ చేయాల్సిన సమయం ఎంతైనా ఆసన్నమైంది అన్నమాట. అవునండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్లు ఒక వర్గం వారి జీవితాలను, వాస్తవాలను అర్థం చేసుకోకుండా అగ్రవర్ణాల పాపులర్ నేరేటివ్ ఆధారంగా వారి భవిష్యత్తును నిర్ణయించడం ఏమాత్రం సరైన పద్ధతి కాదు. నిజమే. భవిష్యత్తులో రాబోయే చట్టాలు ఎప్పుడూ కూడా పాపులర్ ఒపీనియన్ ఆధారంగా కాకుండా రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు మరియు వాస్తవ సామాజిక పరిస్థితుల ఆధారంగా ఉండాలి. అంటే ఒక నేరం జరిగినప్పుడు దాన్ని ఎలా ట్రీట్ చేయాలి అంటారు? ఒక నేరం జరిగినప్పుడు ఆ నేరం వెనుకున్న ఉద్దేశ్యం కులం అని తేలితే చాలు. బాధితుడికి పూర్తి రక్షణ కల్పించేలా
ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంలో అవసరమైన మార్పులు తీసుకురావడం చాలా ముఖ్యం. చాలా చక్కగా వివరించారు. రాజ్యాంగం, ఫండమెంటల్ రైట్స్ అనేవి కేవలం కోర్టుల్లో న్యాయవాదులు, జడ్జీలు వాడుకునే టెక్నికల్ పదాలు మాత్రమే కావు కదా? అవునండి, అవి మన జీవితంలో భాగం. అవి మన దైనందిన జీవితాలను, మనం తోటి మనుషుల్ని చూసే విధానాన్ని ప్రభావితం చేసే అత్యంత శక్తివంతమైన సాధనాలు అని ఈనాటి విశ్లేషణ ద్వారా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఖచ్చితంగా. చట్టం దృష్టిలో ఉన్న మతమార్పిడికి, అలాగే వాస్తవంగా సమాజం చూస్తున్న సామాజిక వాస్తవాలకు మధ్య ఎంత భారీ అగాధముందో ఈరోజు మనం తెలుసుకున్నాం. అవును, ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం. మనం ముగించే ముందు విన్నదాని గురించి కాస్త లోతుగా ఆలోచించడానికి ఒక ప్రశ్న. చట్టం మతానికి, కులానికి ముడిపెట్టి ఒక లెక్క వేసుకుంటోంది సరే. కాని ఒక వ్యక్తి రేపు పొద్దున్న నడివీధిలో నిలబడి నేను ఏ దేవుణ్ణి నమ్మను, ఏ మతానికి చెందను అని బహిరంగంగా ప్రకటిస్తే పరిస్థితి ఏంటి? చాలా పెద్ద ప్రశ్న ఇది. మన సమాజం ఆ వ్యక్తి గతాన్ని, అతని కులాన్ని పూర్తిగా మర్చిపోయి కేవలం ఒక మనిషిగా మాత్రమే స్వీకరించే స్థాయికి ఎప్పుడైనా చేరుకుంటుందా? చట్టం కులాన్ని కాగితాలమీద చెరిపేసినా మనుషుల మైండ్సెట్ మారనంతకాలం వాస్తవ సమాజంలో అసలైన మార్పు సాధ్యమేనా? నిజంగానే చాలా ప్రొవోకేటివ్ థాట్ అండి ఇది. ఈ ప్రశ్నను మీకే వదిలేస్తున్నాం. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశం యొక్క లోతైన విశ్లేషణతో కలుద్దాం. ఆశాంతం విన్నందుకు ధన్యవాదాలు.